నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో న్యూమరాలజీ ప్రకారం 2024లో ఎం అనే లెటర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు మనం? సో ఈరోజు లెటర్ ఎం వాళ్ళకి 2024లో ఎలా ఉండబోతుంది, అసలు లెటర్ ఎం క్వాలిటీస్ ఏంటి, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, లక్కీ నంబర్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, లక్కీ స్టోన్ ఏంటి, 2024లో ఎలా ఉండబోతుంది క్లియర్గా తెలుసుకుందాం. సో లెటర్ ఎంకి సంఖ్యాబలం చాల్డియన్ సిస్టమ్ అండ్ కబాలా సిస్టంలో వాల్యూ 4. 4 అంటే రాహు ఇస్ ఫార్ నిజాయితీ, హార్డ్ వర్కింగ్ కెపాసిటీ అండ్ లాట్ ఆఫ్ స్కిల్. సో చాలా పట్టుదల, నిజాయితీ, కష్టపడే గుణం రాహుకి సొంతం. ఇక్కడ డిఫెక్ట్ ఏమంటే లెటర్ ఎంతో పేరు చక్కగా ఉన్నవాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఎం అంటే 4. రాహులో అందరి పేర్లు బాగలేవనుకోండి, అంటే 50% బాగున్నాయి, వాళ్ళని ఆపే శక్తి ఎవ్వరికీ లేదు. పేరు బాగుందంటే సక్సెస్. ఎంలో ఉండి కూడా పేరులోని అక్షరాలు బాగలేవు అంటే కష్టం మీద కష్టం. దేవుడు వీళ్ళకి అన్నీ ఇచ్చి అదృష్టాన్ని మిస్ చేస్తాడు. సో లెటర్ ఎంలో నిజాయితీ ఉంది, కష్టపడే గుణం ఉంది, పట్టుదల ఉంది, టాలెంట్ ఉంది, అదృష్టం ఉండదు. పేరు బాగలేకపోతే, పేరు బాగుంటే వెలుగు, గెలుపు, టాప్, ప్రపంచం మీద టాప్లో కాలుపెట్టి ఉంటారు. సో లెటర్ ఎంతో టాప్లో ఉండే 2 పేర్లు, ఒకటి మన ఆంధ్ర తెలంగాణలో ఉండే మహేష్ బాబు, సో ఇండియా లెవెల్లో టాప్లో ఉండే ముఖేష్ అంబానీ. ఈ 2 పేర్లు కూడా అద్భుతంగా కుదిరాయి. ఇవి కరెక్షన్ తీసుకున్న పేర్లు కాదు, తల్లిదండ్రులు పెట్టడమే అద్భుతంగా పెట్టడం. సో ఎంతో ముఖేష్లో 6 అక్షరాలు, 23వ నంబర్, 6 లెటర్స్కి 23. మహేష్లో 6 లెటర్స్కి 23. ఆయన ప్రపంచ ధనవంతుడు. ముఖేష్ అంబానీ బాగుంది, మహేష్ బాగుంది, మహేష్ బాబు బాగుంది. మహేష్ బాబులో 34వ నంబర్, 34 అంటే శాశ్వత పేరు, డబ్బు, కీర్తి. శోభన్ బాబు 34, ఇళయరాజా 34, మహేష్ బాబు 34, అల్లు అర్జున్ 34, హీరో కృష్ణ 350 సినిమాల పైన నటించారు 34. సో లెటర్ ఎంతో పేరుండి పేరు చక్కగా కుదిరితే వాళ్ళు పట్టిందల్లా బంగారం, ఏం చేసినా సక్సెస్ మీద సక్సెస్. అందుకే మనం చూస్తుంటాం లెటర్ ఎంతో చాలామంది కష్టపడినా ఆ రేంజ్కి వెళ్ళకుండా పడిపోతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హీరో మనోజ్ చాలా టాలెంటెడ్, మోహన్ బాబు గారి పేరు చాలా బాగుంది, 37 నంబర్. ఆయన దాసనారాయణరావు గారు చెప్పారు నాకు, నేను హీరో బుక్ చదివి మోహన్ బాబు పేరు 37, నా కొడుకు అరుణ్ కుమార్ కూడా 37 పెట్టాను. బట్ మోహన్ బాబుని ఎవరు కట్టింగ్ చేయకుండా మోహన్ బాబు అని 37 ఆయన నంబర్ 1 చేసేసాము. బట్ మా అబ్బాయిని అందరూ అరుణ్ అంటున్నారు. అరుణ్లో 18 నంబర్ పడిపోయి ఆయన అబ్బాయి డౌన్ అయిపోవాల్సి వచ్చిందని. సో దాసనారాయణ గారు లాస్ట్ స్టేజ్లో చాలా డిస్కస్ చేసుకున్నాను న్యూమరాలజీ గురించి. ఆయన న్యూమరాలజీ చాలా నమ్ముతాను, ఎందుకంటే నారాయణరావు బాగాలేదు, నారాయణరావులో తిరుగులేదు. సో లెటర్ ఎంతో పేరు బాగున్న వాళ్ళకి పట్టిందల్లా బంగారమే. సో ఎంకి వాల్యూ 4. రాహు ప్రకారం ఉంటుందన్నమాట. రాహు దీవెనల వల్ల వీళ్ళు నిజాయితీగా ఉండి కష్టపడి పేరులో బలం బాగుంటే వీళ్ళకి సక్సెస్ సొంతం అవుతుంది. ఒక్కసారిగా వెలుగులోకి వస్తారు. సో యూజువల్గా తల్లి చాటో తండ్రి చాటో బిడ్డలుగా పెరుగుతూ ఒక్కసారిగా సమాజంలోకి వచ్చి సక్సెస్ని అందుకునేవాళ్ళు. సో వైఫ్కి, ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మహేష్ బాబు గారు ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, సంవత్సరానికి 2-3 సార్లు విదేశీలు పర్యటనలు ఫ్యామిలీతో, విత్ ఫ్యామిలీ 1 మంత్ 15 డేస్ ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇచ్చే హీరోల్లో మహేష్ బాబు గారు ఒకరు. ఈవెన్ ముఖేష్ అంబానీ కూడా వైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్, ఫ్యామిలీకి టైం ఇస్తారు. సో ఎం అనే లెటర్ వాళ్ళు పేరు బాగున్న వాళ్ళు కుటుంబానికి టైం ఇస్తారు, ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తారు, హెల్త్ కోసం చాలా కష్టపడతారు. ఫుడ్ అనేది ఏదంటే అది తినరు,
చాలా డిసిప్లైన్డ్ ఫుడ్ ఉంటుంది. అండ్ దే గివ్ ఇంపార్టెన్స్ టు ఫ్రెండ్స్ ఆల్సో. సో ఫ్రెండ్స్ ఎవరన్నా ఇబ్బందులో ఉంటే సహాయం చేసే దయాగుణం కూడా లెటర్ ఎంకి చాలా చాలా ఉంటుంది. వీళ్ళు ఎంత దానం చేసినా వీళ్ళు ఇంకా పైకి వెళ్తూనే ఉంటారు కానీ డౌన్ కారు. సో వీళ్ళు లక్కీ స్టోన్ గోమేధికం, మోర్ దెన్ 3 carats. నేను 5.5 carats వేసుకున్నాను. మోర్ దెన్ 3 రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్ లేదా మెడలో డాలర్ రూపంలో వేసుకోవచ్చు. ఈ స్టోన్స్ పర్టికులర్గా మనం తిరుపతి కాళహస్తి మధ్యలో అంజిమెడ్ అనే విలేజ్లో 108 రోజులు పూజలో పెట్టి క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ పూజలో ఉన్న స్టోన్స్ తీసుకోవడం ఉత్తమం. ఈ స్టోన్స్ వేసుకోవడం ద్వారా దైవ శక్తి మనల్ని రక్షిస్తూ దీవిస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. శత్రువు పైన విజయం, మంచి ఆరోగ్యం ఈ గోమేధికం వల్ల వస్తుంది. సో లెటర్ ఎం అంటే 4, 2024 అంటే 8. సో ఈ రాహు శని కలయికలో పేరు బాగున్న లెటర్ ఎం వాళ్ళకి ఈ 2024లో అద్భుతంగా ఉండబోతుంది. పేరు బాగలేని వాళ్ళకి ఈ రాహు శని కలయిక వల్ల చికాకులు, చింతలు, బాధలు, కష్టాలు. సో 4 and 8, 4లో నంబర్ బాగుంటే 8 దీవిస్తుంది, పైకి తీసుకెళ్తుంది. 4లో ఉండి ఎం ఉండి పేర్లో లెటర్స్ సంఖ్యాబలం బాగాలేకపోతే ఫెయిల్యూర్స్, మ్యారేజ్లో ప్రాబ్లమ్స్, జాబ్లో ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్ అండ్ లెటర్ ఎం విల్ ఆల్సో కాజ్ డిప్రెషన్. సో లెటర్ ఎం యూజువల్గా ఈజ్ ఎ వెరీ గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ మనీ. ఎం అంటేనే మనీ. సో మైండ్ చాలా బాగా పనిచేస్తుంది, మాస్టర్ మైండ్ లాగా ఉంటుంది. నెగిటివ్ నంబర్స్ ఉన్న వాళ్ళకి 2024లో నెగిటివ్ నంబర్ ఉన్న వాళ్ళకి కష్టాలు తప్పవు. సో లెటర్ ఎంతో ఉన్నవాళ్ళు అసలు మీ పేరులో బలం ఉందా లేదా చెక్ చేసుకోండి. మీ పేరులో కానీ 70% కన్నా బలం ఎక్కువ ఉంటే మీకు తిరుగు లేదు. పేరులో బలము 70 కన్నా తక్కువ ఉంటే 2024లో ఇబ్బందులు, అడ్డంకులు, కష్టాలు తప్పవు. నేను లాస్ట్లో ఇచ్చిన దానికి విని ఆ వాయిస్ మీ పేరు డీటెయిల్స్ పెట్టండి. నేను మీ పేరు బాగుందంటే మీకు 24 అద్భుతంగా ఉంటుంది. బాగాలేదని చెప్పానంటే వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి, పేరులో మార్పులు చేసుకోండి, విజయం సాధించండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చాలామంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ మ్యారేజ్కి సంబంధించినటువంటి వాటి విషయాల్లో కూడా ముహూర్తం కోసం అని చెప్పేసి మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకుంటారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే ప్రాసెస్ ఏంటి? సో చాలామందికి పేరులో బలం ఉందా లేదా తెలుసుకోవాలంటుంది. నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా ఇలా నాలాగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పంపియండి, మీ పేరు బాగుందా లేదా వాయిస్ ఇస్తానని చెప్పి నాకు తెలిసి ప్రపంచంలో ఇంత జరగలేదు, జరగదు కూడా. ఇంత టైము, ఇంత నాలెడ్జ్, ఇంత ఓపిక నాకు తెలిసి ఎవరికి ఉండదు. నేను క్లయింట్స్కి ముందే ఇంట్లో కూర్చొని అపాయింట్మెంట్ తీసుకోవాలా వద్దా క్లియర్గా వాయిస్ ఇస్తాను మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ నంబర్స్ ఏంటి? రాంగ్ నంబర్స్ అనేవి 100 నంబర్స్లో 11 or 12 రాంగ్ నంబర్సే ఉంటాయి. 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 1 సూర్యుడు 6 శుక్రుడు ఉండకూడదు, 6, 3 ఉండకూడదు, 3 దేవతలు 6 రాక్షసులు కలిస్తే ధ్వంసం. 12 నంబర్ ఉండకూడదు, జీవితం తలకిందులు అవుతుంది. అంతవరకు బాగుంటారు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు 45 ఏళ్ళు ఒక్కసారిగా తలకిందులు అయిపోతుంది. 12 ఉంటే, 13 ఉంటే సడన్గా కూల్చి అంతవరకు బాగుంటారు. దివ్యభారతి బాగుంది, రాజీవ్ గాంధీ బాగున్నారు, సంజయ్ గాంధీ గారు బాగున్నారు. బట్ ఆ 13ని బ్లాస్ట్ నంబర్, సడన్ డెత్ నంబర్ అంటారు. 16 యాక్సిడెంట్ నంబర్, కూల్ చేసే నంబర్. 18 ఉంటే డైవర్స్, భార్యకి కావచ్చు, ఆరోగ్యానికి కావచ్చు, డబ్బుకు కావచ్చు, మనశ్శాంతికి కావచ్చు. సో 19 నంబర్ డిప్రెషన్ నంబర్. 31 నంబర్ సడన్ బ్యాడ్ నంబర్. 13 and 31 ఆర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఇవి చాలా డేంజరస్ నంబర్. 33 సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, బలి పశువు నంబర్. 36 నంబర్ కష్టం ఎక్కువ ఫలితం తక్కువ. 48 అగైన్ 12 రివర్స్ లైఫ్. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ ఒక మనిషిని పనుకోబెట్టి పీక నుంచి నడుముల కత్తులు దొప్పితే ఎలాంటి బాధలో ఉంటారో. ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్, హెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం. సో ఈ బ్యాడ్ నంబర్స్ లేకపోతే మీరు బాగున్నట్టే. సో ఈ నేను చెప్పిన నంబర్స్ లేకుండా ఉంటే
మీకు కరెక్షన్ అవసరం లేదు. సో మీ పేరులో ఈ నంబర్స్ లేకపోతే మీరు లక్కీ. సో మీ పేరులో ఏ నంబర్స్ ఉన్నాయో మీ పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే మీకు క్లియర్గా వాయిస్ ఇస్తాను. మీ పేరు బాగుందని చెప్పానంటే యు ఆర్ లక్కీ. మీ పేరు బాగలేదని చెప్తే వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకొని గైడెన్స్ తీసుకొని మంచి సొల్యూషన్తో, ఎందుకంటే నేను లక్కీ పేరు ఎలా వాడుకోవాలి, స్పెల్లింగ్ ఎలా వాడుకోవాలి, మీ లక్కీ నంబర్ ఏంటి, లక్కీ కలర్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, సంతకం ఎలా చేయాలి, ఇవన్నీ చెప్తా కాబట్టి ఫాలో అయితే లైఫ్ అంతా బాగుంటుంది. సో మీ సమస్యలు పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ నంబర్స్ పెట్టండి. సో మొదటి నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్ కాబట్టి నార్మల్ కాల్ చేస్తే మా బ్రదర్ మాట్లాడతారు. సో 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. సో మీ పేరు బాగుందంటే యు ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్. ఒక రాంగ్ నంబర్ ఉంటే దోషం 30 to 40%, రాంగ్ నంబర్స్ ఉంటే 40 to 60, 3 రాంగ్ నంబర్స్ ఉంటే ఏం చేసినా కలిసి రాదు. సో ఒక్క రాంగ్ నంబర్ ఉన్న అపాయింట్మెంట్ తీసుకొని సరి చేసుకోండి. అండ్ డైలీ ఆల్మోస్ట్ ఇప్పుడు 1 మంత్గా న్యూబార్న్ బేబీస్ పుట్టిన వారం, 10 రోజులు, 20 రోజుల పిల్లలవి ఏదంటే ఆ పేరు పెట్టేసి 200 నుంచి 300 వాట్సాప్లు వస్తున్నాయి. ఈ పేరు అనుకున్నాము, ఎలా ఉంది ఇలా. సో న్యూబార్న్ బేబీస్కి వాయిస్ ఇవ్వడం మంచిది కాదు. డైరెక్ట్ అపాయింట్మెంట్ స్క్రీన్లో కనబడే ఏ నెంబర్ కన్నా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసి నేనే మీకు 10 పేర్లు ఇవ్వడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఆ 10 పేర్లో మీరు ఒక పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చకపోతే మళ్ళీ 10 పేర్లు పెడతాను. అన్ని యూనిక్ నేమ్స్, డిఫరెంట్ నేమ్స్, అండ్ లేటెస్ట్ 2023-24 పేర్లు, లేటెస్ట్ పేర్లు పంపించడం జరుగుతుంది. సో న్యూబార్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. వాట్సాప్ చేసినప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, సమస్యలు పెట్టకండి. నేనే సమస్యలు చెప్తాను అండ్ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి నేనే సొల్యూషన్ ఇస్తాను. సో ఆల్మోస్ట్ మండే టు సాటర్డే ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము. సండే మణికొండలో ఆఫీస్ ఓపెన్లో ఉంటుంది మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. అపాయింట్మెంట్ కావాలన్న డైరెక్ట్ అపాయింట్మెంట్ కోసం స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి సండేకి బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేరుగా వచ్చినప్పుడు ఎన్నో మాట్లాడుకోవచ్చు. మీ పేరులో ఏమేమి దోషాలు నేను చెప్తాను, మీరు నాకు ఏదైనా చెప్పాలని చెప్పచ్చు. చక్కటి సొల్యూషన్తో మీరు లైఫ్ అంతా బాగుండేలాగా గైడెన్స్ ఇస్తాను. సో మీరు ఎక్కడి నుంచి వచ్చినా, ఆన్లైన్లో తీసుకున్న, నా పక్కన లేకపోయినా నా పక్కనే ఉన్నట్టు భావించి బెస్ట్ గైడెన్స్ ఇస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. న్యూమరాలజీ ప్రకారం 2024లో మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, లేదు ఆల్రెడీ ఉన్న లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి అనుకుంటే త్రూ లెటర్స్, నెంబర్స్, స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి. సో దాని త్రూ మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మీరు డైరెక్ట్గా ఎవ్రీ సండే ఖచ్చితంగా మణికొండలో డైరెక్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది. సో ఆ త్రూ అయినా సరే మీరు వెళ్ళి డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.